నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు చేరడమే ప్రజాపాలన ఉద్దేశం. కలెక్టర్ భవేష్ మిశ్రా. నిర్మల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా 4 ఎన్నిక. పేర్లను ప్రకటించిన కమిషనర్ రవిబాబు. పోలీసుల నైపుణ్యాలు శారీరక దృఢత్వం కోసమే వీక్లీ పరేడ్. జిల్లా ఎస్పీ జారక్ షర్మిల. ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు మెరుగ్గా అందించడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బెడవ బొజ్జు పటేల్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, విద్య, వైద్యం 60,000 వారోత్సవాలు నిర్వహించాం. వచ్చే వారం రైతు వారోత్సవాల త్వరలో ఇంద్రమ జీవిత బీమా పథకాన్ని నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే బెడవ బొజ్జు పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 6,150 ఇంద్రమేలు మంజూరైనట్లు, 53,000 కుటుంబాలకు 200 యూనిట్ల సబ్సిడీ అందినట్టు తెలిపారు. దివ్యాంగులకు మంజూరైన 99,000 రూపాయల విలువ స్కూటీలను, ల్యాప్టాప్లను పూర్తి సబ్సిడీతో అందించారు. ఈ కార్యక్రమంలో ఆడియో రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ చైర్మన్ మౌలిక, వైస్ చైర్మన్ పడిగల భూషణ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఏఎంసీ ఖానాపూర్ చైర్పర్సన్ గారికి, ఏఎంసీ జనరల్ చైర్పర్సన్ గారికి, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మన కొత్తగా ఎంపికైనటువంటి సర్పంచులు, ఆదివాసులు, ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు భవేష్ మిశ్రా. నేను ఈ వారమే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా జాయిన్ అయ్యాను. ఒక 5 సంవత్సరాల క్రితం కూడా నేను ఇంకా పిఓఐటీడీ ఉత్తూరుగా పనిచేసినప్పుడు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల్లో అప్పుడు కూడా పని చేయడానికి అవకాశం వచ్చింది. మరొకసారి ఈ ప్రాంతానికి వచ్చి ఆదివాసీ ఒక ప్రాంతంలో పని చేయడానికి అవకాశం వచ్చింది అంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నిర్మల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపికను మున్సిపల్ కమిషనర్ రవిబాబు శనివారం ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్ జరిగిన సమావేశంలో కోఆప్షన్ సభ్యులుగా మేడం అపర్ణ ప్రదీప్, గాజు రవికుమార్, ఆస్మా బేగం, నోమన్ ఎలినికెట్ ప్రకటించారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మున్సిపల్ కార్యాలయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికైన సభ్యులను మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్ అభినందించారు. పట్టణాభివృద్ధిలో తమ భాగస్వామ్యం సైతం ఉంటుందని ఈ సందర్భంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు తెలిపారు. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్స్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. మన నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్
శ్రీమతి అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి గారి వాళ్ళ నేతృత్వంలో మనం ఈరోజు 4 కోఆప్షన్ మెంబర్స్కి ఎలక్షన్ నిర్వహించుకున్నాము. అందులో 2 స్పెషల్ నాలెడ్జ్ సంబంధించిన వ్యక్తులు, ఒకరు జనరల్, ఒకరు ఉమెన్, అలాగే 2 మైనారిటీ వ్యక్తులు, ఒకరు అందులో కూడా మైనారిటీలో కూడా జనరల్, ఉమెన్ ఉన్నారు. అలాగే స్పెషల్ నాలెడ్జ్లో జనరల్ కింద గాజుల రవికుమార్ గారు కోఆప్షన్ మెంబర్గా ఎన్నికయ్యారు. అలాగే స్పెషల్ నాలెడ్జ్ ఉమెన్ కేటగిరీలో మేడారం అపర్ణ గారు కోఆప్షన్ మెంబర్గా ఎన్నికయ్యారు. అలాగే మైనారిటీ జనరల్ కేటగిరీలో ఎంఏ నౌమన్ అలీం గారు కోఆప్షన్ మెంబర్గా ఎన్నికయ్యారు. అలాగే మైనారిటీ ఉమెన్ కేటగిరీలో శ్రీమతి ఆస్మా బేగం గారు కోఆప్షన్ మెంబర్గా ఎన్నికవడం జరిగింది. థ్యాంక్ యూ. జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్మల్ నియోజక స్థాయి సమావేశానికి వ్యాఖ్యాతగా వివరించిన సిలార్ మధుసూదన్, కూన రమేష్లను అధికారులు సన్మానించారు. జిల్లా కలెక్టర్ జరిగే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వెంకటేశ్వర్లు, ఎల్ కిషోర్ కుమార్, విద్యాశాఖ అధికారి దర్శనం భోజన చేతుల సన్మానం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ చైర్మన్ సోమ్ భీమరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామరెడ్డి, సెక్టోరల్ అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ వెంగాపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు రైతుకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో గ్రామసభ సాధ వనితా విజయ్, మాజీ ఎంపీ సాధ సుదర్శన్, ఆత్మచైర్ రామరెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీక్లీ పరేడ్ నిర్వహించడం వల్ల సిబ్బందిలో నైపుణ్యాలు మెరుగుపడమే కాకుండా శారీరక దృఢత్వంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ జానక్ శర్మ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో సివిల్ రిజర్వ్ ఆర్మ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. పరేడ్లో సిబ్బంది ఎస్పీ గౌరవవందన స్వీకరించారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖ మంచి పేరు తీసుకురాన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి విధుల్ని నిర్లక్ష్యం వహించాలని హెచ్చరించారు. నీలదాత సుఖీభవ అంటూ పలువురు డాక్టర్ దేవేంద్రని ఆశీర్వదించారు. మండుతున్న ఎండల కారణంగా ప్రజల దహార్తిని తీర్చాలన్న సదుద్దేశంతో దేవేంద్ర రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు చలివేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రముఖ వైద్యుడు డాక్టర్ దేవేంద్ర రెడ్డి శ్రీనివాస్ స్వయంగా ప్రారంభించారు. ప్రజలు ఆసుపత్రికి వచ్చే రోగులు ఎండవేయడం తట్టుకునే విధంగా ఉపయోగపడాల ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పలువురు వైద్యులు దేవేంద్ర రెడ్డిని అభినందించారు. ఈ వేసవి కాలంలో ఈ సంవత్సరం యాక్చువల్గా ఉష్ణోగ్రత కూడా 42-43 డిగ్రీస్ చాలా ఎర్లీగా వచ్చింది. అసలుకి మామూలుగా అయితే మిడ్ మే ఉంటుంది, కాకపోతే ఈసారి బాగా ఎర్లీగా వచ్చింది. కాబట్టి డాక్టర్ దేవేందర్ రెడ్డి గారు తన డాక్టర్ దేవేందర్ రెడ్డి ట్రస్ట్ తరఫున చలివేంద్రం ఏర్పాటు చేయబడడం జరిగింది. అయితే ఇలాంటి సేవలు తను ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో తను సేవాభావంతో ఉంటాడు. కాబట్టి ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. రోజు నిజంగా చాలా అంటే సేవకు ఒక ప్రతిరూపమైన దినం. డాక్టర్ దేవేందర్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రజాసేవకుడై ప్రజలకు ఏం అవసరం కావాలో ఇప్పటి నుంచే కాదు, గత దశాబ్దం నుంచి ఏమేమి అవసరమో అవన్నీ అవసరాలు తీరుస్తూ అన్ని సేవా కార్యక్రమాలు ముందుంటాడు. దీనికి ఒకటి చక్కని ఉదాహరణ ఈరోజు ఒక మంచి చలివేంద్రం స్టార్ట్ చేసిండు. నిజంగా ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి ప్రజలు దయచేసి 12 నుంచి 4 మధ్యలో బయటకు రాకండి. ఒకవేళ వచ్చినా కానీ తెల్లటి దుస్తులు ప్లస్ దాహం కాకుండా నీళ్లు తాగండి.
ఇట్లా ఎన్నో చోట చలివేంద్రం పెట్టింది. ఇది యూజ్ చేసుకోండి. నిజంగా ఒక ప్రకృతికి దగ్గరగా రంజన్లు పెట్టి చల్లటి నీళ్ళతోటి దేవేందర్ గారు ఈరోజు చలివేంద్రం స్టార్ట్ చేశారు. దీనికి వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమ్మర్ చాలా వేడి ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయింది. సో దీనికి ఈ వడదెబ్బ అంటే మేము హాస్పిటల్లో చాలా కేసులు చూస్తున్నాం. వడదెబ్బతో రావడము, సన్ స్ట్రోక్తో రావడము, డిహైడ్రేషన్తో రావడము. సో మనకు మంచిర్యాల చివరస్తా నుంచి కలెక్టర్ ఆఫీసు ఇటు చాలామంది రాకపోకలు చేస్తుంటారు. సో వారికి ఉద్దేశించి హాస్పిటల్ ముందర చలివేంద్రం పెడదాం అనుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్లు బయటకు వెళ్ళినా 12 నుంచి 4 గంటల మధ్యలో వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ వెళ్ళినా కూడా బ్లాక్ దుస్తువులు ధరించకుండా వైట్ దుస్తువులు ధరించి మరియు క్యాప్స్ పెట్టుకోవడము, ఎక్కువ ఎండలో వెళ్ళకుండా చెట్ల కింద వాళ్ళ సేద తీర్చుకొని, ఒకవేళ వాటర్ బాటిల్స్ వాళ్ళు పెట్టుకున్నట్టయితే ఎక్కడైతే చలివేంద్రం ఉన్నాయో అక్కడ వాటర్ తీసుకొని, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేషన్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ చలివేంద్రాన్ని వచ్చే పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. 12 నుంచి 4 మధ్యలో ఎటువంటి పనులున్నా కానీ వాయిదా వేసుకొని చాలా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. జ్యూస్ కానీ వాటర్ కానీ నిత్యం తీసుకుంటూ ఈ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని ఉద్దేశంతో ఏదైతే ఈ చలివేంద్రం పెట్టారో నిజంగా చాలా అభినందనమైన విషయం. దీనికి నేను దేవేందర్ రెడ్డి సార్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పట్టణంలోని దేవరగొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టే ప్రతి సేవా కార్యక్రమం ప్రతి శనివారం స్వామివారికి భక్తి శ్రద్ధలతో పల్లకిలు ఊరించేదే ఈ పల్లకి సేవ. భక్తులకు ఎంతో పెద్దలు తరలివచ్చి పల్లకి సేవలో పల్లకిని మోయడానికి పోటీ పడుతుంటారు. స్వామివారిని పల్లకులు ఊరేగిస్తే కోరిన కోరిక నెరవేరుతున్న ప్రగాఢ విశ్వాసం భక్తులకు ఉంది. స్వామివారిని పూలతో ఆభరణలతో అలంకరించి మంగళ వాయిద్యాల మధ్య గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిగా నియమితులైన 3 సత్రాలను సోన మండలం సిద్దిలకోట గ్రామంలో సన్మానించారు. అంబేద్కర్ గిరిజన సోదరులు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల గంగన్న, గంగారెడ్డి, సాయన్న, డిష్ గంగన్న, ప్రశాంత్, రవితేజ, విశ్వవర్ధన్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఏ ఫండ్స్ వచ్చినా సుగా ఈ అంబేద్కర్ కమ్యూనిటీ వాళ్ళకు మేము అధిష్టాన వర్గాన్ని మాజీ ఎమ్మెల్యే గారిని ఇందిరాకర్ రెడ్డి గారిని బట్టి మాజీ మినిస్టర్ గారిని బట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము అంబేద్కర్ భవన్ ఇంకా చేస్తాము. వచ్చాము రాబోయే రోజులలో. మరి అదే విధంగా మేము కోరేది ఏంటంటే తెలుసా, ఈ గ్రామాలు తిరుగుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజులలో జూన్ వస్తుంది కాబట్టి అన్ని కులాల పిల్లగాళ్ళను అంబేద్కర్ నాయకులు బాగా చురుగ్గా ఉంటారు కాబట్టి అన్ని రంగాల్లో తిరుగుతారు కాబట్టి అన్ని కులాల పిల్లగాళ్ళను వాడవాడి నుంచి కింది దాకా ఎందరైతే ఉన్నారో మరి ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ పిల్లలను ఉంటారు. చాలామంది వ్యవసాయ పిల్లలు ఉంటారు. వాళ్ళని హాస్టళ్ళల్లో ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ పరంగా అందరినీ ఎడ్యుకేషన్ ఇప్పేవాల్సిన అవసరం ఉన్నది మన సంఘ నాయకులకు. అన్ని కులాల వారికి మైనారిటీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, ఫార్వర్డ్ క్యాస్ట్ కానీ అందరి పిల్లలను ఎక్కడెక్కడ వేయాలనేది ఒక ఆలోచనతోని అదొక ఆలోచన విధానం ముందుకు తీసుకుపోయినట్లయితే మనము సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళం అవుతాం. గతంలో దళిత బంధు వెలురైంది కాబట్టి అలాంటి స్కీమే మళ్ళీ మార్పడే ఇట్లా వస్తే 100% ఇక్కడ పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు చేరడమే ప్రజాపాలన ఉద్దేశం. కలెక్టర్ భవేష్ మిశ్రా. నిర్మల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా 4 ఎన్నిక. పేర్లను ప్రకటించిన కమిషనర్ రవిబాబు. పోలీసుల నైపుణ్యాలు శారీరక దృఢత్వం కోసమే వీక్లీ పరేడ్. జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.